నేను చెప్పేది కథలు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఈరోజు మీరు యెరూషలేము వెళ్తే సిటీ ఆఫ్ డేవిడ్ అనే ప్రాంతంలో తవ్వకాలు చూడొచ్చు. అక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు స్టెప్డ్ స్టోన్ స్ట్రక్చర్ అనే ఒక భారీ కట్టడాన్ని కనుగొన్నారు. ఇది ఒక పెద్ద మెట్ల వరుసగా రాళ్లతో కట్టబడి ఉంది. ఇది దావీదు కాలానికంటే ముందే, అంటే మనం మాట్లాడుకుంటున్న ఈ యెబూసీల కాలంలో లేదా అంతకంటే ముందే కట్టబడింది. బహుశా ఆనాటి కోట గోడలకు సపోర్ట్ ఇవ్వడానికి దీన్ని కట్టుంటారు. దీన్ని చూస్తే అర్థమవుతుంది ప్రాచీన యెరూషలేము వాళ్ళ ఇంజనీరింగ్లో ఎంత తెలివైన వారు. అలాగే గీహోను ఊట దగ్గర కొన్ని భారీ రక్షణ గోడలు కనుగొన్నారు. నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్లేటప్పుడు శత్రువులు దాడి చేయకుండా ఊట చుట్టూ పెద్ద రాళ్లతో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ 3000 నుండి 4000 సంవత్సరాల క్రితం నాటివి. బైబిల్ చెప్తున్న చరిత్ర ఎంత వాస్తవమో చెప్పడానికి ఇవి సాక్ష్యాలుగా నిలిచాయి. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. దావీదు మహారాజు రాకముందే యెరూషలేముకు ఒక గొప్ప చరిత్ర ఉంది. అది భౌగోళికంగా దేవుని చేత ప్రత్యేకంగా సృష్టించబడింది. అబ్రహాము కాలంలోనే అక్కడ మెల్కీసెదకు అనే దేవుని యాజకుడున్నాడు. అబ్దీ హెబా వంటి రాజులు అక్కడ పరిపాలించారు. యెబూసీలు దాన్ని బలమైన కోటగా మార్చారు. ప్రపంచంలో ఎన్నో పెద్ద నగరాలున్నాయి. నదుల పక్కన సముద్ర తీరాల్లో వ్యాపారానికి అనుకూలంగా ఉన్న నగరాలు ఎన్నో ఉన్నాయి. ఐగుప్తులో పిరమిడ్లున్నాయి, బబులోనులో తోటలున్నాయి. కానీ దేవుడు ఆ పెద్ద నగరాలను కాకుండా యూదా కొండల్లో ఉన్న ఈ చిన్న నగరాన్ని తన నివాస స్థలముగా ఎందుకెంచుకున్నాడు? 132వ కీర్తన 13వ వచనం. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.